హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే పోస్ట్ ఐటమ్ అయితే ఎలా డిజైన్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ పోస్ట్కి సంబంధించిన డేటాని ఎలా చూపించాలి, ఒక లిస్ట్ వ్యూగా ఎలా చూపించాలన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. అండ్ స్కిప్ చేస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ టాపిక్స్ అనేవి అర్థం కావు. ఇదే మనకి మెయిన్ టాపిక్. అండ్ దీన్ని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అంతకన్నా ముందు మీరు ఏంటంటే ఇక్కడ మన మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడైతే తీసుకుంటాం. ఒకసారి అయితే యాడ్ పోస్ట్లోకి అయితే రండి. ఇక్కడ యాడ్ పోస్ట్లో మనం టైంని అయితే సెట్ చేసుకోవాలి. టైం కూడా సెట్ చేసుకుందాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఇక్కడ స్ట్రింగ్లో టైం స్టాంప్ అని తీసుకోండి. దానికోసం మీరు ఇక్కడ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అండ్ సిస్టమ్ టైం అని ఉంటుంది. సిస్టమ్ కరెంట్ టైం మిల్స్. ఇది ఏంటంటే టైం స్టాంప్ అన్నట్టు. ఈ టైం స్టాంప్ ద్వారా ఏంటంటే మనకు కరెక్ట్గా ఎప్పుడైతే పోస్ట్ని అప్లోడ్ చేస్తామో అప్పుడే టైం కూడా అప్లోడ్ అవుతుంది. మ్యాప్ డాట్ పుట్ టైం స్టాంప్ అండ్ ఇక్కడ దాని గురించి మళ్ళీ టైం స్టాంప్ అని ఇచ్చేయండి. ఓకే గైస్, ఇదైతే టైం స్టాంప్. మనం ఎప్పుడైతే పోస్ట్ని అప్లోడ్ చేస్తామో అప్పుడు టైం కూడా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే పోస్ట్ ఐటమ్ కూడా ఒకసారి అండి. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని అయితే మనం ఫస్ట్ అయితే తీసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే మనం ఫస్ట్ రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే ఒక మోడల్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మోడల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోడల్ ఉందిగా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఒక కొత్త మోడల్ అయితే తీసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు జావా క్లాస్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఈ మోడల్కి ఒక పేరు అయితే ఇచ్చుకొని నేనైతే పోస్ట్ మోడల్ అని ఇస్తున్నాను, ఎందుకంటే మనం చేసేది పోస్ట్ గురించి కాబట్టి. అండ్ ఇక్కడైతే కొన్ని వాల్యూస్ అనేది మీరు తీసుకోవాలి. అవి ఏంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే పోస్ట్ ఐడి స్ట్రింగ్ తీసుకోండి. పోస్ట్ ఐడి అవి కూడా సేమ్ ఉండాలి గైస్. ఎలా ఉండాలంటే మీకు ఇక్కడ ఏదైతే ఇక్కడ నేమ్స్ ఇచ్చారో ఆ నేమ్స్ ఇక్కడ కూడా ఇవ్వండి. అండ్ సేమ్. అండ్ ఇక్కడ కామాస్ ఇచ్చేసుకొని మీరైతే పేస్ట్ చేసుకోండి. అవి ఇది కాపీ చేయండి అండ్ పేస్ట్ చేసేయండి. సేమ్ అలాగే కాపీ చేయండి డిస్క్రిప్షన్ కూడా. అండ్ ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. ఓకే గైస్, నేను ఇక్కడైతే అన్నీ కంప్లీట్ చేశాను. బట్ ఏంటంటే మనకి ఇంకోటి కూడా కావాలి. అదేంటంటే మీమర్. ఈ మీమర్ని కూడా అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి అండ్ కాపీ చేసేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక కన్స్ట్రక్టర్ అయితే కావాలి ఖచ్చితంగా. ఆల్ట్ ప్లస్ ఎంటర్ అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఆల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మనకు అలాగే ఒక ఎంటీ కన్స్ట్రక్టర్ కూడా కావాలి. పబ్లిక్ అండ్ పోస్ట్. జస్ట్ ఒక ఎంటీ కన్స్ట్రక్టర్ అనేది తీసుకోండి. మళ్ళీ ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ గెటర్ సెటర్ అనే మెథడ్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్గా అడాప్టర్ అయితే కావాలి. ఈ అడాప్టర్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ న్యూ ఉందిగా, ఇక్కడ న్యూ జావా క్లాస్, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఏంటంటే పోస్ట్ అడాప్టర్ ఎంటర్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు మనకి రీసైక్లర్ వ్యూ ద్వారా ఏంటంటే మనం లిస్ట్ని అయితే ఒక లిస్ట్ వైజ్గా అయితే డేటాని అయితే ఫెచ్ చేసుకుంటాం. దానికోసం మనం ఇక్కడ పబ్లిక్ క్లాస్ వ్యూ హోల్డర్ అండ్ ఇక్కడ ఎక్స్టెండ్స్ రీసైక్లర్ వ్యూ డాట్ వ్యూ హోల్డర్. ఇలా వచ్చినప్పుడు ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోతుంది. అండ్ అలాగే పైన సేమ్ ఇక్కడ ఎక్స్టెండ్ రీసైక్లర్ వ్యూ డాట్ ఇక్కడ అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్ తీసుకోండి. ఈ అడాప్టర్లో ఫస్ట్ ఏంటంటే పోస్ట్ అడాప్టర్ని అయితే పాస్ చేయండి. అండ్ తర్వాత వ్యూ హోల్డర్ సేమ్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ మెథడ్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 మెథడ్స్ అయితే ఉంటాయి. ఆ 3 మెథడ్స్ అయితే పాస్ చేసేయండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు కాంటాక్ట్స్ని తీసుకోండి. కాంటాక్ట్స్ అండ్ అలాగే లిస్ట్. ఈ లిస్ట్ ఏంటంటే పోస్ట్, మనం ఆల్రెడీ పోస్ట్ మోడల్ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ పోస్ట్ లిస్ట్. అండ్ ఇక్కడ ఫైర్ బేస్ యూజర్, ఇక్కడ సేమ్ ఫైర్ బేస్ యూజర్. ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ఇన్సర్ట్ కట్టి కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో మనకు కావాల్సినవి ఈ రెండే, ఫైర్ బేస్ యూజర్ అవసరంలా. ఇప్పుడు కన్స్ట్రక్టర్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే లేఅవుట్ ఉందో, మన పోస్ట్ ఐటమ్ లేఅవుట్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఫెచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు వ్యూని తీసుకోండి. వ్యూ
లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఫ్రమ్ కాంటాక్ట్స్ని అయితే పాస్ చేయండి, ఇన్ఫ్లేట్ చేయండి లేఅవుట్ని. ఆర్ డాట్ ఇక్కడ దీన్ని అయితే ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓకే ఆర్ డాట్ లేఅవుట్ అండ్ ఇక్కడ పోస్ట్ ఐటమ్ సేమ్ పేరెంట్ ఫాల్స్ అని ఇచ్చండి, అటాచ్ టైప్ ఇది. అండ్ ఇక్కడ రిటర్న్ న్యూ వ్యూ హోల్డర్ ఆ వీని ఇందులో పాస్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకైతే లేఅవుట్ కూడా అటాచ్ అయిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడైతే మనకి ఏవైతే కావాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫస్ట్ తీసుకుందాం. నేనైతే జస్ట్ ఒక పోస్ట్ ఇమేజ్ని రిట్రీవ్ చేస్తాను అండ్ అలాగే యూజర్ నేమ్, మీమర్ నేమ్, టైం ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇవి తీసుకుందాం. ఇమేజ్ వ్యూ దగ్గర పోస్ట్ ఇమేజ్ అండ్ అలాగే ప్రొఫైల్ ఇమేజ్ ఇది. అండ్ టెక్స్ట్ వ్యూ చేసేటప్పటికి యూజర్ నేమ్, మనకి యూజర్ నేమ్ అండ్ అలాగే మీమర్, డిస్క్రిప్షన్ అండ్ ఫైనల్గా మనకి ఏంటంటే టైం ఎప్పుడు పోస్ట్ చేసామనేది. ఓకే గైస్, ఫస్ట్ వీటిని అయితే ఇనిషియలైజేషన్ చేయండి. నేనైతే ఒకటి చూపిస్తాను, దాని ద్వారా మీరు మిగిలిన చేసుకోండి. పోస్ట్ ఇమేజ్ ఇక్కడ ఐటమ్ వ్యూ డాట్ ఫైండ్ వ్యూ బై మెథడ్ ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు పోస్ట్ ఇమేజ్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మీరు మిగిలిన కంప్లీట్ చేయండి. ఇక్కడ స్కిప్ చేస్తాను. ఓకే గైస్, నేనైతే కంప్లీట్ చేసాను చూడండి. మీరు కూడా అయితే ఇలా కంప్లీట్ చేసుకొని ఉంచుకోండి మీ దగ్గర. అండ్ ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూజర్స్ డేటాని, అంతకన్నా ముందు మీరు ఇక్కడ గెట్ ఐటమ్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లిస్ట్ తీసుకోండి. పోస్ట్ లిస్ట్ ఉంది కదా, దాన్ని సైజ్ ఎంత అయితే అంత ఆ లిస్ట్ సైజ్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మనం ఒక మెథడ్ అనేది తీసుకుందాం, ప్రైవేట్ వాయిడ్. అంటే ఎవరైతే పబ్లిష్ చేశారో అంటే పోస్ట్ పబ్లిష్ చేస్తారు కదా, పబ్లిషర్ ఇన్ఫో అంటే ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఫైనల్ ఫస్ట్ ఏంటంటే మనం ఇమేజ్ వ్యూ తీసుకుందాం. ఇమేజ్ వ్యూ అంటే ప్రొఫైల్ అండ్ సేమ్ ఫైనల్. అండ్ ఒక టెక్స్ట్ వ్యూ, ఈ టెక్స్ట్ వ్యూ ఏంటంటే యూజర్ నేమ్ అండ్ మళ్ళీ ఫైనల్ టెక్స్ట్ వ్యూ. ఈ టెక్స్ట్ వ్యూ ఏంటంటే మీమర్ అండ్ మళ్ళీ ఫైనల్ తీసుకోండి. ఇక్కడ లాస్ట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఇది యూజర్ ఐడి, ప్రతి యూజర్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది కదా అది. అండ్ ఇక్కడ డేటాబేస్ రెఫరెన్స్, ఫైర్బేస్ డేటాబేస్, గెట్ ఇన్స్టెన్స్, గెట్ రెఫరెన్స్ అండ్ చైల్డ్ ఇక్కడ యూజర్స్. అండ్ అలాగే రెఫరెన్స్ ఈ చైల్డ్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే యూజర్ ఐడి, యాడ్ వాల్యూ ఈవెంట్ లిజనర్, న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. ఓకే గైస్, అండ్ ఇక్కడ డేటా అనేది తీసుకుందాం. మన డేటా ఆల్రెడీ మోడల్లో యూజర్ లిస్ట్ అయితే ఉందో ఆ యూజర్ లిస్ట్ ద్వారా అయితే మనం తీసుకుందాం. యూజర్ లిస్ట్ స్నాప్షాట్, గెట్ వాల్యూ, యూజర్ లిస్ట్ క్లాస్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఇమేజ్ కాబట్టి ఇక్కడ పికాసో, మనం పికాసో లైబ్రరీని అయితే యూజ్ చేసుకుంటాం కాబట్టి పికాసో గెట్ యూఆర్ని అయితే లోడ్ చేయాలి. యూఆర్ఏ ఏంటంటే ఇక్కడ యూజర్ లిస్ట్ గెట్ ప్రొఫైల్ అండ్ సేమ్ ప్లేస్ హోల్డర్ని అయితే ఒకటి ప్లేస్ చేసుకుని ఒకవేళ ఇమేజ్ కనుక ఎటువంటిది లేకపోతే ఆర్ డాట్ డ్రాబుల్ డాట్ ప్రొఫైల్ అండ్ అలాగే ఎందులో పంపించాలంటే మనం ప్రొఫైల్ ఇమేజ్లోకి ప్రొఫైల్. ఓకే, ఇప్పుడు సేమ్ యూజర్ నేమ్ కూడా అంతే. యూజర్ నేమ్ సెట్ టెక్స్ట్, దీనికి సెట్ టెక్స్ట్ చేయాలంటే యూజర్ లిస్ట్ గెట్ యూజర్ నేమ్. సేమ్ మీమర్ నేమ్ కూడా మీమర్ సెట్ టెక్స్ట్ యూజర్ లిస్ట్ గెట్ మీమర్. ఓకే గైస్, ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది. అండ్ లాస్ట్లో మీరు అది సెమీకాలన్ క్లోజ్ చేసుకోండి. దీన్ని అయితే ఇక్కడ క్లోజ్ చేసేయండి. అండ్ మీరు ఇప్పుడు ఆన్ బైన్ వ్యూ హోల్డర్ ఇక్కడే మనం అయితే పోస్టులు అన్నింటిని అయితే ఫెచ్ చేస్తాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైర్బేస్ ఆర్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ కరెంట్ యూజర్ అని తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు పోస్ట్ తీసుకోండి. ఇది ఒక మోడల్ కాబట్టి పోస్ట్ లిస్ట్ గెట్ పొజిషన్ ఇదైతే తీసుకోండి. అండ్ మనం ఇక్కడ ఏంటంటే మొత్తాన్ని సెట్ చేయాలి. ఇక్కడ మనకి డేటా ఎంత ఉందో అంత మొత్తాన్ని.
దానికంటే ముందు మనం టైం స్టాంప్ ద్వారా టైం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని అయితే మనం రియల్ టైంగా కన్వర్ట్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ క్యాలెండర్ గెట్ ఇన్స్టెంట్స్, దీని ద్వారా ఏంటంటే మనం టైం అనేది తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ దీని లోపల మీరు ఏం చేస్తారంటే localhost.english అని ఉంటుంది, అండ్ దీన్ని అయితే పాస్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే క్యాలెండర్ సెట్ టైమ్ ఇన్ మిల్స్. ఒకవేళ మనం తీసుకుంది లాంగ్ కాబట్టి ఇక్కడైతే మనం వాటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ దానికోసం మీరు పోస్ట్ గెట్ టైమ్ స్టాంప్, అండ్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ Alt+Enter మీద క్లిక్ చేస్తే వ్రాప్ అని ఉంటుంది, వ్రాప్ యూజింగ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే లాంగ్ పాస్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ స్ట్రింగ్ ఒకటి తీసుకోండి. స్ట్రింగ్ ఏంటంటే డేట్, ఇక్కడ డేట్ ఫార్మేట్, ఇక్కడ డేట్ ఫార్మేట్ అని ఉంటుంది. ఇక్కడ ఫార్మేట్ మనకి ఎలా కావాలి, డేట్ ఫార్మేట్ డే అండ్ మంత్ ఒకటి, ఇయర్, ఇక్కడ అవర్స్ అండ్ అలాగే మినిట్స్ సరిపోతుంది. ఇది ఇక్కడ క్యాలెండర్ని పాస్ చేయండి. ఫైనల్గా టు స్ట్రింగ్. ఓకే గైస్, మనకైతే డేట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇక్కడ డేటా ద్వారా ఫిట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే హోల్డర్ డాట్, దానికన్నా ముందు ఇక్కడ పబ్లిషర్ ఇన్ఫోగా తీసుకోండి. పబ్లిషర్ ఇన్ఫో, ఇక్కడ హోల్డర్ డాట్ ప్రొఫైల్ ఇమేజ్, పోస్ట్ ఇమేజ్ కాదు ప్రొఫైల్ ఇమేజ్, ప్రొఫైల్. అండ్ ఇక్కడ హోల్డర్ డాట్ యూజర్ నేమ్, అలాగే హోల్డర్ డాట్ మీమర్. అండ్ ఇక్కడ సేమ్ పోస్ట్ పబ్లిషర్ అనేది తీసుకుంటాం మనం, పోస్ట్ గెట్ పబ్లిషర్. ఓకే గైస్, ఇదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వాటి డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ పోస్ట్ ఇమేజ్ తీసుకుందాం. దానికోసం పికాసో గెట్ లోడ్, ఇక్కడ ఏంటంటే పోస్ట్ గెట్ పోస్ట్ ఇమేజ్, ఇక్కడ ప్లేస్ హోల్డర్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే r.drabble.dummy image అండ్ ఇంటూ దేనిలో కంటే హోల్డర్ డాట్ పోస్ట్ ఇమేజ్. ఓకే గైస్, ఇక్కడ అయితే అయిపోయింది మనకి. అండ్ అలాగే డేట్ అయితే తీసుకోండి, హోల్డర్ డాట్ టైమ్ సెట్ టెక్స్ట్ అండ్ ఇక్కడ డేట్. ఓకే గైస్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది మనకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓకే గైస్, ఇది మొత్తం కంప్లీట్ అయితే మీరు ఏంటంటే ఇక్కడ ఫీడ్ ఫ్రాగ్మెంట్ అనేది ఓపెన్ చేయండి ఒకసారి. ఈ ఫీడ్ ఫ్రాగ్మెంట్లో మనకైతే కావాల్సినవి ఫస్ట్ ఫీడ్ ఫ్రాగ్మెంట్ లేఅవుట్ అయితే ఓపెన్ చేయండి. గైస్, ఇక్కడ మనం ఏంటంటే రీసైక్లర్ వ్యూని అయితే తీసుకోండి. రీసైక్లర్ వ్యూ అండ్ ఇక్కడ మ్యాచ్ పేరెంట్ మార్జిన్ 1 dB తీసుకోండి. అండ్ ఇక్కడ లిస్ట్ ఐటమ్ తీసుకోండి. ఇది ఏంటంటే మీకు ప్రివ్యూకి యూజ్ అవుతుంది. లిస్ట్ ఐటమ్ పోస్ట్ ఐటమ్ మీకు అయితే ప్రివ్యూ ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఐడి తీసుకోండి. ఐడి ఏంటంటే రీసైక్లర్ వ్యూ అండ్ దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ యాడ్ పోస్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడైతే ఇది కాదు, అండ్ ఇక్కడ ఫీడ్ ఫ్రాగ్మెంట్, ఇక్కడ కాంపోనెంట్స్ అయితే ఒక్కొక్కటిగా తీసుకోండి. ఫస్ట్ రీసైక్లర్ వ్యూ అండ్ అలాగే లిస్ట్లో పోస్ట్ని అయితే ఎంటర్ చేయండి, పోస్ట్ లిస్ట్. అండ్ అడాప్టర్ ఏంటంటే ఈ అడాప్టర్ కాదు సారీ, ఇక్కడ పోస్ట్ అడాప్టర్. అండ్ ఇక్కడ ఫైర్ బేస్కి సంబంధించి తీసుకోండి. ఫైర్ బేస్ యూజర్ డేటాబేస్ రిఫరెన్స్ అండ్ చాలా సరిపోతుంది. అండ్ ఇక్కడ వ్యూ అనేది తీసుకోండి, వ్యూ అండ్ రిటర్న్ వ్యూ. అండ్ ఇందులో ఇప్పుడైతే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయండి, రీసైక్లర్ వ్యూ అండ్ ఇక్కడ రీసైక్లర్ వ్యూ సెట్ హ్యాస్ పిక్సెల్ సైజ్ అండ్ రూమ్ సెట్ లేఅవుట్ మేనేజర్. ఇక్కడ లీనియర్ లేఅవుట్ మేనేజర్ గెట్ కాంటెక్స్ట్. అండ్ ఇక్కడ ఫైర్ బేస్కి సంబంధించిన యూజర్
కరెంట్ యూజ్ అండ్ అలాగే రిఫరెన్స్. ఇక్కడ మనం పోస్ట్లను రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి మనం పోస్ట్ తీసుకోవాలి. ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ ఏమో పోస్ట్ అండ్ అయితే ఇప్పుడు సరిపోయింది. అండ్ ఇక్కడ లిస్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ లిస్ట్ అండ్ న్యూ అరే లిస్ట్ అండ్ అలాగే అడాప్టర్ న్యూ పోస్ట్ అడాప్టర్ ఇక్కడ కాంటాక్ట్స్ నోట్ పాస్ చేసి ఆ లిస్ట్ ఏదైతే ఉందో పోస్ట్ లిస్ట్ దాన్ని కూడా పాస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ రీసైక్లర్ వ్యూ సెట్ అడాప్టర్ అండ్ ఇప్పుడైతే మనం లిస్ట్ అయితే రిట్రీవ్ చేయాలి. ఇక్కడ గెట్ పోస్ట్స్ ఒక మెథడ్ అయితే తీసుకోండి. ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇస్తే గెట్ పోస్ట్ అని వస్తుంది మెథడ్. అండ్ ఇక్కడ రిఫరెన్స్ డాట్ యాడ్ వాల్యూ ఈవెంట్ లిస్నర్ న్యూ వాల్యూ ఈవెంట్ లిస్నర్ ఇక్కడ పోస్ట్ లిస్ట్ డాట్ క్లియర్ ఫర్ లూప్ తీసుకోండి. ఫర్ డేటా స్నాప్షాట్ అండ్ ఇక్కడ స్నాప్షాట్ గెట్ చిల్డ్రన్ అంటే ఇక్కడ పోస్ట్ ఈ పోస్ట్ మొత్తం మనం ఇక్కడ తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే పోస్ట్ డేటా స్నాప్షాట్ గెట్ వాల్యూ ఈ వాల్యూ దేనికి సంబంధించిందంటే పోస్ట్ డాట్ క్లాస్ అండ్ ఇక్కడ పోస్ట్ లిస్ట్ డాట్ యాడ్ పోస్ట్ అండ్ ఇక్కడ సింపుల్గా అడాప్టర్ నోటిఫై డేటా సెట్ చేంజ్ సింపుల్గా ఇది అయిపోయింది. అండ్ అయితే ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఓవరాల్గా యాప్ ఎలా రన్ అవుతుంది అనేది. మీకు ఇప్పుడు ఏంటంటే రన్ చేసి నేను చూపిస్తాను యాప్ అనేది ఎలా రన్ అవుతుంది. ఓకే గైస్ చూడండి నేనైతే మన యాప్ అనేది ఓపెన్ చేశాను. మీకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక పోస్ట్ని అయితే యాడ్ చేస్తాను. పిక్ ఇమేజ్ అండ్ నేను ఏదో నార్మల్గా ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను. హలో అండ్ ఏదో ఒకటి ఇది అండ్ మన పోస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఓకే గైస్ మన పోస్ట్ అప్లోడ్ అయిపోయింది. బట్ మనం ఏంటంటే ఫీడ్ ఫ్రాగ్మెంట్లో కాబట్టి దీని మీద రండి. చూసారా గైస్ ఇది ఒక డమ్మీ ఇమేజ్ అండ్ ఆల్రెడీ నేను 2 పోస్ట్ అయితే చేశాను. మీరు మనకి ఇలా స్క్రోల్ చేసుకొని వెళ్తుంటే మనకి పోస్ట్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఇప్పుడు ఇది మనం అప్లోడ్ చేసాం కదా ఈ పోస్ట్ ఇది. ఈ విధంగా మనం ఈజీగా ఎటువంటి పోస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ రిట్రీవ్ చేసుకొని చూపించవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇది చెప్పాను కానీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ ఫాలోయింగ్ ఉంది కదా మనం ఎవరైతే ఫాలో అవుతున్నామో వాళ్ళకి సంబంధించి ఎలాగ మనకి పోస్టులు అనేవి కనబడాలనే దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.